వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ మస్కూరి. అయితే ఇలాంటి టాస్క్ ఒకటి చేయాల్సి వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇలా ఎందుకు అంటున్నాను అనేది మీరు వీడియో చూస్తే తెలుస్తుంది. ఇలాంటి వీడియో అందరికి షేర్ చేయాల్సిన వీడియో అండి. ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసి నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో మీనా ఉంది. సరే మీనా, ప్రాబ్లం ఏంటి చెప్పు సార్. ఎలా చెప్పాలో అర్థం అవుతలేదు. పర్లేదు చెప్పేయండి. అంటే నేను మీకు ఇన్స్టాలో మెసేజ్ చేశాను. ఓకే, ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పాం. ప్రాబ్లం ఏంటి చెప్తే ఎట్లా చేద్దామనేది నేను చెప్తాను. మాది బాబాయ్ కొడుకు. నన్ను సిస్టర్ లాగా కాకుండా సిస్టర్ అలా చూస్తున్నాను. ఆడు ఇంట్లో తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని అన్నకి మెసేజ్ చేశాను ఇన్స్టాలో. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీ అన్నయ్య నేను అన్నయ్యలే కాకుండా వేరే రకంగా చూస్తున్నాను. మరి అంటే ఓకే ఓకే, ఇప్పుడు ఎట్లా చేద్దామంటాం? మీరు ఏదైనా చేయండి కానీ దాంట్లో మార్పు రావాలి. అందరికి తెలిస్తే బాబాయ్ తట్టుకోలేదు. పిల్లలకి బాబాయ్ రావాలి. సరే చూద్దాం, మన ప్రయత్నం అయితే చేద్దాము. కాకపోతే ఇంకేం చేయాలి, ఒకసారి కాల్ చేసి ఇక రమ్మని చెప్పి. ఎక్కడున్నారు? మీ ఇంటి దగ్గర ఉన్న ట్యాంక్ సైడ్ రా, మాట్లాడాలి. ఏం లేదు, కొంచెం మాట్లాడదామని. ఇంట్లో అయితే బాగాలేదు. సరే తొందరగా ఒక్కదాన్ని. ఓకే ఓకే, మేము తొందరగా వెళ్ళిపోతాము. వాడు వస్తాడు, కెమెరాలు అన్నీ సెట్ చేసుకుని వెళ్తాము. ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తా అట్లనే బిహేవ్ అయ్యి మామూలుగా. ఎందుకంటే వాడు వచ్చినా వస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేసాను. వాడి పరిస్థితిని బట్టి చూస్తే వాడు నాకు తెలిసి మారినాడు. ఎందుకంటే వాడికి భయం అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఒక భయం అనేది వానికి ఉన్నది. 99% వాడి దగ్గర రాడు. ఇన్ కేస్ ఆ 1% రిస్క్ కూడా మనం చేసుకోవాలి. ఒంటరి మాత్రం అస్సలు దొరకపోవడానికి. వీడికే కాదు, ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి మీ జాగ్రత్తలు మీరు ఉండండి, సేఫ్టీ. ఇప్పుడు మీరు లేడీస్ అయినా సరే ఒక సచ్ ఏజ్ వచ్చినాక, ఏజ్ వచ్చినాక మీరు ఎవరైనా కానీ అన్న కానీ ఇంకెవరైనా వాళ్ళ ఇప్పుడు నీ మైండ్లో ఏముందని వాళ్ళ మైండ్లో ఏముంది చెప్తాను. సముద్రం లోతు అని తెలుసుకోవచ్చు, మనసు లోతు మాత్రం తెలుసుకోలేదు. అందుకే ఎవరికైనా దూరంగా ఉండడం బెటర్. అర్థమవుతుంది. నేను ఇంతకన్నా పచ్చిగా చెప్పలేకపోతున్నాను. అంటే నేను ఏదో దూరంగా మీ ఫ్రీడమ్ ఇట్లా భంగం చేస్తున్నాను కాదు. మన ఫ్రీడమ్ మనకు ఉండాలి, ఇతరుల ఫ్రీడమ్ను భంగం చేయకుండా సెక్యూరిటీ అయితే ఉండాలి కదా. అంతే పర్పస్గా నేను ఏదో ఇప్పుడు అవకాశం దొరికింది అని చెప్పేసి అనడం కాదు. ఇది మీరు కూడా చూసుకుంటుండండి. చూసారుగా పరిస్థితి ఇది. సొంత అన్నయ్య బాబాయ్ వాళ్ళ కొడుకు అన్నయ్యని అవుతాడు. బట్ వాడి ఫీలింగ్ అయితే వేరే ఉండే. మనం రికార్డ్ చేసి చేయడం వల్ల పోలీసులకు చెప్తామనే ఉద్దేశంతో వాడు భయపడ్డాడు, కొంచెం మారిపోయినాడు. పోలీసులో కూడా చెప్పొచ్చు ఇదంతా, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్లో హార్ట్ పేషెంట్ వాళ్ళ డాడీ. ఇది తెలిసి వాళ్ళ డాడీ ఇదైతే అని చెప్పేసి తను ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా ఆలోచన చేసి మనకి టాస్క్ ఇవ్వడం జరిగింది. కొద్దిగా రిస్క్ చేసాం సార్, చేసాం. ఓకే ఫైన్. ఇంకే తెలుసుగా, మన వీడియో లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, మీ ఇష్టం. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.